అందరికీ శుభమగుగాక. ఒక లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని దేవునిని ఘనపరచుదము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వాక్యం చదువుతాను. 33వ వాక్యం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వాక్యం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలనను కలుగదు. 34వ వచనం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి వందనాలు. ఈ శ్రేష్టమైన లేఖన భాగమును మీ ముందుంచుచున్నాము తండ్రి. వివరించుటకు నా ఆలోచన ద్వారా కాకుండా నీ కృప ద్వారా నాయన నా నోరుని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను కృపను గూర్చి పాడతాను అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ యొక్క దివ్యమైన ఔన్నత్యమును గురించి పాడటానికి మాట్లాడడానికి సహాయం చేయండి. శక్తిని బలమును ప్రసాదించండి. పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా సహాయం చేసి మీరే మా ప్రభువా ఈ రొట్టెని విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచమని, ఇంకను గంపలు మిగలటానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు నాన్న. అందరూ బాగున్నారు కదా. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఈ రీతిగా మరి కలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఒకే ఒక్కడైనటువంటి దేవుడు మన ద్వారా మహిమపరచబడును గాక. ఆమెన్. చదవబడిన లేఖన భాగములో మనము దేనిని అపవిత్రపరచకూడదు, దేనిని కూడా పాడు చేయకూడదు. అపవిత్రపరచకూడదు అంటే ఆత్మ సంబంధంగా, శారీరక సంబంధంగా, ఆలోచన సంబంధంగా కొన్ని ఉంటాయి. మరి కొన్నిటిని పాడు చేయకూడదు. పాడు చేయకూడదంటే మనము ఉదాహరణకి వస్తూ ఉంటాము. స్కూల్లో పిల్లలు వెళ్తూ ఉంటారు, కాలేజీకి పిల్లలు వెళ్తుంటారు. నీట్గా బల్లలు చేయబడి ఉంటాయి. ఆ బల్లల మీద బ్లేలులతో, చాకులతో పేర్లు చెక్కడము, మరి లవ్ సంబంధమైన, పాప సంబంధమైన, అపవిత్ర సంబంధమైన వాటిని చేయటము, పిచ్చి గీతలు గీయటం ఉంటాయి. మీరు చూడండి, బాగా మంచి మంచి పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి, పెద్ద పెద్ద మంచి ఫర్నిచర్ ఉంటుంది, కానీ దాని మీద అసహ్యమైన రాతలు ఉంటాయి అన్నమాట. కొన్ని బాత్రూంలోకి వెళ్తే, పబ్లిక్ బాత్రూముల్లోకి ఆ డోర్ల మీద, గోడల మీద ఎంతో భయంకరమైనటువంటి పాడు రాతలు రాస్తుంటారు. మన ఇంటిని, మన బాత్రూములను అలాగ వాడుకుంటామండి. అది పాడు చేయటం అంటే, అపవిత్రం చేయటం అంటే అది అన్నమాట. అది జనరల్గా ఉండేటువంటి విషయము. తర్వాత మనము మరి అనేక విధంగా ఆత్మ సంబంధమైన విషయంలో కూడా చాలా అపవిత్రత కలిగి ఉంటాము. ఆలోచనలో అపవిత్రత కలిగి ఉంటాము. పైకి మంచిగానే ఉంటాం కానీ ఆలోచనలు అపవిత్రంగా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. ఇలా కొన్ని ఏ విషయంలో మనము అపవిత్రపరచకూడదో మరి ఈరోజు ధ్యానిస్తామని. దేశాన్ని అపవిత్రపరచకూడదు. దేశాన్ని అపవిత్రపరిచేది ఏంటో తెలుసా అండి? దేశాన్ని చాలా విషయాలు అపవిత్రం చేస్తూ ఉంటాయి. అందులో దేశం అపవిత్రం చేసేటువంటి విషయంలో మొట్టమొదటి లంచగొండితనం అండి. చూడండి, భారతదేశంలో మరి దేశం మొత్తం నాకేమీ అంత అనుభవం నేను తిరగలేదు, నాకు తెలియదు కానివ్వండి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతములలో మనం ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పనులు అవ్వాలన్నా సరే, పెద్దవారితో చిన్నవారికి ఏదన్నా పని ఉంటే లంచం కావాల్సిందే. మనము ఛార్జీలతో పాటు, ఖర్చులతో పాటు, ఖర్చులో ఒక ఖర్చు మనం తీసుకెళ్లాల్సింది ఏంటయ్యా అంటే లంచం అన్నమాట. ఎంత దౌర్భాగ్యమో. కాబట్టి భారతదేశమా, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రమా, అధికారులారా, సామంతులారా, ఉద్యోగస్తులారా, పనివారులారా, ఆఫీసర్లారా, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. చూడండి, మనకు దేశానికి, రాష్ట్రానికి, మన అధికారానికి, మన హోదాకి, మన చదువుకి, మన జ్ఞానానికి, మన డిగ్నిటీకి అంతా అపవిత్రత కలుగజేసేది ఏంటంటే లంచం. లంచం తీసుకోవటం మానేయండి.
దేవుడు మీకు ఇచ్చినటువంటి పదవి హోదాలు ఎంతోమందికి లేవండి. అది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి భాగ్యమో ధన్యత. మీ హోదాని డిగ్నిఫైడ్గా ఇది చేసుకోండి. దైవజనులు కూడా కొంతమంది లంచం తీసుకుంటున్నట్లుగా సమాచారాలు అందుతూ ఉన్నాయి. చూడండి, ఒక వర్తమానం విన్నాను ఈ మధ్య. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన వర్తమానం. ఏమిటయ్యా ఆ వర్తమానం అంటే, పెద్ద చర్చి, సుందరమైన చర్చి, కర్చీపులు అమ్ముకుంటున్నారన్నమాట. పెద్ద సంఘం, అంటే చాలామంది ప్రార్థనకు వస్తారు, వేల మంది వస్తారన్నమాట. ఏమనుకుంటున్నారండి? పెద్ద మందిరము, కర్చీపులు అమ్ముకుంటున్నారట. పెద్ద సమాజం, జనులు కలిగినటువంటి సంఘము కొబ్బరి నూనె బాటిల్స్ అమ్ముకుంటున్నారట. వాళ్ళ ప్రింట్ వేసుకొని అన్నమాట. ఇంత అపవిత్రం చేసేస్తున్నారు మందిరాలని. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. మనిషి మాత్రం చూడటానికి సూటు బూటు ఏంటంటే హుందాగా కనపడతాడు, డిగ్నిఫైడ్గా, జెంటిల్మెన్గా కనపడతాడు. కానీ ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. చాలామంది లోక సంబంధమైన లాటరీ సిస్టాలు, లోక సంబంధమైనటువంటి రుసుము లేక కన్స్ట్రక్షన్ సిస్టాలు మందిరాల్లో, ప్రార్థనా స్థలాల్లో జరగటం ఎంత భయంకరమైనవి. వ్యాపారాలు జరగటం ఎంత సిగ్గుచేటు అండి. కాబట్టి దేశాన్ని అపవిత్రపరిచేటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, హృదయాన్ని అపవిత్రపరిచేది, కుటుంబాన్ని అపవిత్రపరిచేది లంచం అన్నమాట. లంచమునకు దూరంగా ఉండటం చాలా మంచిది. కనుక మీరుండు దేశమును మీరేం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు అన్నమాట. పిచ్చి పిచ్చి పనులు చేసి, పిచ్చి పిచ్చి ఆలోచన చేసి, తర్వాత అపవిత్రపరిచేటువంటి విషయంలో మనం కొన్నిటిని చూద్దామండి. మొట్టమొదట ఈ పరిశుద్ధ స్థలాన్ని మనము అపవిత్రపరచకూడదు. మందిరాలను ఇప్పుడు చెప్పాను కదా, లేవియ కాండము 21వ అధ్యాయము 23వ వచనం చదువుతాను. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డ తెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపించకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 24వ వచనం కూడా ఉంటుంది కనుక ఇందులో 23వ వచనం, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోను అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ చెప్పాను. అందరితో చెప్తా ఉన్నాడు ఏంటంటే, పరిశుద్ధ స్థలాల్ని అపవిత్రపరచకూడదు. చర్చీలకు ఎదురా ఏమండి షట్టర్లు పెట్టి వ్యాపారాలకి అద్దెలకి ఇవ్వకూడదండి. వ్యాపారాలకి అది చాలా చోట్ల దేవుని మందిరాలను, మిగతా గుడులు గోపురాలు మసీదుల సంగతి మనకు అవసరం లేదు. మనకెందుకు ఆ గోల అవసరం లేదు. వారి సిస్టములు, వారి పద్ధతులు వారు బోధించుకుంటారు, మనకు అవసరం లేదు. మందిరాల ముందు వ్యాపార స్థలాలుగా చేయకూడదు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని వ్యాపార స్థలంగా చేశారు, వ్యాపార కేంద్రంగా చేశారు అనేటువంటి పరిస్థితి. వాక్యంలో ఏం పడిందంటే, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా చేయమని చెప్పారు, అంతే. ఇక్కడంతా ఉచితంగా చేయాలి, అంతేగాని ఏదో వ్యాపారంగా చేయకూడదు. అందుకని ఈవేళ దేవుని సన్నిధి, మందిరాలు, సేవకులు ఏమైపోయారంటే, సేవకులు బిజినెస్ మ్యాగ్నెట్లుగాను, మందిరాలు ఏమండి బిజినెస్ సెంటర్లుగాను అయిపోయినాయి. దయచేసి అలాంటి దిక్కుమాలిన స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక, మనల్ని బయటికి నడిపించునుగాక. అందరికీ వందనాలండి. ఈ మాటలు ఈ చిన్న సేవకుడు చెప్తున్నందుకు పెద్ద పెద్ద సేవకులు, కార్పొరేట్ సేవకులు వినరులేండి. మా ఈ చిన్న సేవకులు చెప్పిన ఛానల్స్ చూడరు, వినరు. ఎందుకనంటే ఇలాంటి మాటలు వారికి పనికిరావండి. ఎందుకంటే వారు చాలా పెద్ద వృక్షాలు అయిపోయారు, చాలా పెద్దగా ఎదిగిపోయారన్నమాట. వారికి కిందకి చూడటం అలవాట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొండల మీదకు పాకారు, ఏమండి ఎగబాకారు అన్నమాట. ఒక ప్రవక్త చెప్పినటువంటి మాటలను బట్టి ఎక్కడికక్కడికో పాకిపోయారు వాళ్ళు. ఇంకా వారు అందరూ అన్నమాట గద్దింపుకు లోబడరు అన్నమాట. మనం చెప్పిన మాటను లెక్క చేయరు, లేఖన భాగాన్ని చూడరు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వాక్యం, అంతే. లేఖనం వైపు చూపి వాళ్ళు సరి చేసుకోని పరిస్థితి. కాబట్టి మొట్టమొదట
మన మందిరాలని అపవిత్రపరచుకోకూడదు. తర్వాత మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, దానియేలు గారి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, వాళ్ళు ఎంత చక్కగా తమ్మును అపవిత్రపరచుకోకూడదు అని ఏమనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారండి? తమ్మును అపవిత్రపరచుకోకూడదు అనుకున్నారంట. 1వ అధ్యాయంలోనే 8వ వాక్యం చదువుతా చూడండి. దానియేలు గారి గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏంటండి? తినే పదార్థముల ద్వారా, మాట్లాడే మాటల ద్వారా, చూసే చూపుల ద్వారా, వినేటువంటి సంగీత సంబంధమైన లోక సంబంధమైన మాటల ద్వారా మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదండి. ఇవాళ ఎక్కడ చూసినా అపవిత్రత కనపడుతుందండి. ఏమండి? సేవకులలో అపవిత్రత కనపడుతుంది, సేవకుని కుటుంబంలో అపవిత్రత కనపడుతుంది, సేవకుని పిల్లలలో అపవిత్రత కనపడుతుంది, సేవకుని మాటలో అపవిత్రత కనపడుతుంది. ఎట్లా పడితే అరే ఒరే అని పిలుచుకుంటున్నారండి సేవకులు. ఏమండి? ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. ఒక లోకస్తులు కనుక జోకులు వేసుకుంటున్నారండి సేవకులు. ఏమండి? సేవకుడా, ఇది నీవు అపవిత్రమైనది పవిత్రమైనది ఏదో తెలుసుకోకుండా ఎలా సేవకు వచ్చావు, ఎలాగ సేవ చేస్తున్నావు నీవు? అర్థమైందా? ఏమండి? ఎగతాళికి జోకులుగా నిన్ను పిలిచింది కనుక నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ వినికిడి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడక ద్వారా అపవిత్రపరచుకోకూడదు. బాగా అపవిత్రంగా కనపడుతున్న పరిస్థితులు ఏంటో చెప్పనండి, డ్రెస్ కోడ్ అన్నమాట. సేవకులు కంటే సేవకురాండ్ర అపవిత్రత బాగా మించిపోయింది. సేవకులు ఏమండి 80 సంవత్సరాలు వచ్చిన తెల్ల వెంట్రుకు కనపడకుండా వేషాలు వేస్తున్నారనమాట. సేవకురాండ్రు యెరోబాము భార్యలాగా వేషాలు వేసుకుంటున్నారు. ఆమె రాణిలాగా రావాల్సింది పోయి ఏం వస్తుంది? వేషధారిగా వస్తూ ఉన్నదన్నమాట. చూడండి, ఆహాబు ఏమన్నాడు చూడండి, యెహోషాపాతుతో నువ్వు మామూలుగా ఇల్లు, నేను వేషం వేసుకొని వస్తానన్నాడు. వేషం వేసుకుంటే ఏం చేసింది? తెలియకుండానే ఒకడు బాణం విడిస్తే వెళ్ళి అతనికే తగిలింది, వేషం వేసుకున్నటువంటి వాడికే. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపవిత్రపరచుకోవద్దు వస్త్రాల ద్వారా. అర్థమైందా? వస్త్రధారణ ఎంత అపవిత్రత అయిపోయిందంటే ఏమి ధరించుకుంటున్నారో అర్థం కావట్లా, ఎలాంటి పెయింట్లు వేస్తున్నారో అర్థం కావట్లా, ఎలా గోర్లు పెంచుకునే సేవకులు, ఎలాగా ఏంటండి రంగులు వేసుకునేటువంటి సేవకులు, ఏమంటే చెప్పులు తొడుక్కొని పులిపీట మీదకి ఎక్కి చెప్పులు వేసుకోవచ్చని మందిరాన్ని అపవిత్రం చేసేటువంటి సేవకులు అదేమంటే సమర్థిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. క్రీస్తును ఫాలో అవ్వండి, నన్ను పొరపాటును ఫాలో అవ్వద్దు. అర్థమైందా అండి? మా మాదిరిని చూడండి. ఒకవేళ వాక్యానుసారంగా మా బ్రతుకులు ఉంటే ఏదైనా కొంచెం నేర్చుకోండి. నేర్పించడానికి ఏమీ మా దగ్గర ఉండదు. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే వారు తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారు, మందిరాన్ని కూడా అపవిత్రపరుస్తూ ఉన్నారు. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఒక చిన్న పిల్లాడు ఒకలాంటి క్రాఫ్ వేయించుకొని వస్తే ఆ బిడ్డను నిలబెట్టి ఏంటి బాబు ఇలాగ వేసుకొచ్చావు అని అడిగాను. ఎంత లోకంలో ఆకర్షించబడితే వాడు అలాంటిది కోరుకున్నాడు. చూడండి వాళ్ళ యొక్క పరిస్థితిని చూడండి ఒక్కసారి, ఎలాంటి పరిస్థితో. కనుక ప్రియమైన పిల్లలారా, ఆ బిడ్డను గద్దించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కబురు చేయించాను. వాళ్ళ అమ్మగారు అంటూ ఉన్నది ఏమనంటే, వాడు ఊరికి ఇలాగ వేయించమని ఏడ్చాడని వేయించామన్నాడు. రేపొద్దున ఏదైనా అపవిత్రమైనది, చచ్చిపోయే సంబంధమైనది తాగుతాడు, బతివులాడతాడు, తాగిస్తామా అండి? అనారోగ్యం కలిగించేది ఏదైనా చేస్తానంటాడు. చూడండి, పొయ్యిలో ఉన్న కట్టెలో చేయి పెడతానంటాడు, పెట్టనిస్తామా? నో, అనుమతించకూడదని చెప్పి ఇక నుంచి అలాంటి జరగకుండా చూసుకుంటామంది ఆ తల్లిగారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు భయపడి కాదు,
వాక్యమునకు భయపడదాం, లేఖనమునకు భయపడదాం, లేఖనం ఇచ్చిన దేవునికి భయపడదాం. సృష్టికర్త అయిన దేవునిని అపవిత్రపరచకూడదండి. అపవిత్రంగా ఉండకూడదు, అపవిత్రపరచకూడదు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన పిల్లలారా, తర్వాత దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అర్థమైందా? చూడండి, లేవియకాండము 18వ అధ్యాయము 21వ వచనం. 18:21. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాని. దేవుని నామాన్ని మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషణమవుతుంది. మనల్ని బట్టేనండి. ఇవాళ అనేక మంది మతోన్మాదులు లేచి దేవునిని దూషిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నీ నీచ ప్రవర్తనను బట్టి, నీ నీచపు మాటలను బట్టి, నీ నీచపు ఆలోచనలను బట్టి ఇచ్చేస్తూ ఉన్నారు. అర్థమైందా? మన నీచపు ఆలోచనలను బట్టి, మన నీచపు బ్రతుకును బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను బట్టి దేవుని నామము దూషణ పాలు కాకూడదు. అందుకని దేవుని నామాన్ని అపవిత్రపరిచే పరిస్థితి ఎక్కడొస్తుందంటే మన ప్రవర్తన ద్వారానే. ప్రార్థనకి వెళ్తున్నాడు ఎందుకు? ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు? బైబిల్ చదువుతున్నాడు ఎందుకు? ఎక్కడ చూసినా ప్రార్థనకి వెళ్ళొద్ది ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలో మనకంటే లోకమే ఎక్కువ తెలుసుకుంది. అర్థమైందా? కాబట్టి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయటం న్యాయమే. ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నీవెందుకు ఇలా ఎందుకు బ్రతుకుతున్నావు అని అడగటం. ఎందుకంటే దేవుని నామానికి నీవు అడ్డు వస్తున్నావు అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ ప్రశ్నను అర్థం చేసుకుందాం. దేవుని నామాన్ని ఘనపరచాలి కానీ అవమానపరచకూడదు, అపవిత్రపరచకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత లేవీకాండంలోనే 22వ అధ్యాయము 15వ వాక్యం చదువుతాను. 22:15 వాక్యం. ఇశ్రాయేలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. అంటే దేవునికి ప్రతిష్ఠించేవి, దేవునికి అర్పించేటువంటి వేటిని కూడా అపవిత్రం చేయకూడదు. అర్థమైందా? అంటే ఏంటి? ఒక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు నాకు ఇవ్వాలి అంటాడు. అంటే బలి ఇవ్వాలని కాదు. ఈ మధ్య ఏదో రాష్ట్రంలోనట ఒక స్కూల్ యాజమాన్యం ఒక 2-3 సంవత్సరాల పిల్లోడిని బలి ఇచ్చేశారట. ఎందుకంటే వారి స్కూలు బాగా రన్ అవ్వాలని పట్టుబడ్డారనుకోండి. ఇలాంటి పిచ్చి పనులు అన్నమాట. ఇదివరకేమో కోళ్లను, తర్వాత మేకలను, గొర్రెలను, అలాంటి జంతువులను బలిచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడేమో మనుషులను బలిస్తూ ఉన్నారు. ఎంత డెవలప్ అయిందో చూడండి. అపవిత్రత ఎంత డెవలప్ అయిందో చూడండి. నీవు డెవలప్ అవ్వడానికి ఎవరో పిల్లోడిని బలి ఇవ్వడమా? ఎంత రాక్షసత్వము! మనం మానవత్వపు లోకంలోనే జీవిస్తున్నామా? ఏమండి? ఎంత అభివృద్ధి చెందినటువంటి జ్ఞాన లోకంలోనే జీవిస్తున్నామా? అజ్ఞానంలో బ్రతుకుతున్నామా? కనుక గుర్తుపెట్టుకోండి ప్రియమైన పిల్లలారా. కొంతమంది అంటా ఉన్నారు ఏంటంటే ఎప్పటి నుంచో వస్తున్నదాన్ని మనం పాటించాలన్న. ఎప్పటి నుంచో వస్తుంటే మరి ఆ గోచినే పెట్టుకో, ఆ బుడ్డే వెలిగించుకో, ఆ పాకలోనే ఉండు, అంతే కదా. మరి ఎప్పటి నుంచో వస్తుంది కదా అది. కాబట్టి వాటినే అలాగే ఉండు. మరి మిగతా అన్నిట్లో మారుతున్నావు, మరి మాటల దగ్గరకు వచ్చేటప్పటికి అది కావాలంటున్నావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? ఏంటండి? ఏమి అపవిత్రపరచకూడదు, దేవునికి సమర్పించే వాటిని మనము అపవిత్రపరచకూడదు అనమాట. అందుకని అనవసరంగా మొక్కుకోవద్దు, మొక్కుకున్న తర్వాత బాధపడద్దు. అసలు మొక్కుబడి అనాలోచితంగా చేయొద్దు అని చెప్పాడు దేవుడు. అర్థమైందా అండి? దేవుడు లంచగొండి కాడు. అయ్యా నువ్వు అది చేస్తే నాకు ఇది చేస్తే నీకు ఇది ఇస్తానంటే, అంటే నీకేమో ఇంత కావాలి, దేవునికేమి ఇచ్చేది ఇంత. దేవా నువ్వు ఇది చేస్తే నీ దగ్గరకు వచ్చి వెంట్రుకలు ఇస్తాను అంటే మరలా పెరిగే వెంట్రుకలు తీసేస్తే ఏమవుతాయి? మరలా పెరుగుతాయి. నీకేమో నష్టం లేదుగా. దేవుడు మాత్రం నీ వెంట్రుకలు లంచం తీసుకొని నిన్ను దీవించాలి. ఇది న్యాయమేనా అండి? ఎంత అపవిత్రమైన మొక్కుబడి ఇది! ఎంత దిక్కుమాలిన మొక్కుబడి ఇది!
అదేమంటే బైబిల్లో చూపిస్తారు ఏంటంటే పౌలు గారు కూడానంట మొక్కుబడి కోసం అంట వెళ్ళాడంట. అక్కడ మొక్కుబడి వెంట్రుకలు ఇచ్చాడంట. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒట్టి అబద్ధం అండి అది. తను ఏదో మొక్కుకున్నాడు, మొక్కుబడి ఉన్నందున అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్తూ ఉండగా మధ్యలో ఆయన తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. అర్థమైందా మీకు? అంటే నన్ను ఒక మీటింగ్కి పిలిచారు, ఆ మీటింగ్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్తుండగా మధ్యలో నేను సరిగ్గా క్రాఫ్ నాది సరిగ్గా లేదు, బార్బర్ షాప్కి వెళ్ళి క్రాఫ్ కట్ చేయించుకున్నాను. అది అక్కడ అర్థం. దీనిని గురించి ఒక పెద్ద రభస, దీని గురించి ఒక పెద్ద వాగ్వివాదాలు, ఏంటేంటో వివరణలు. సింపుల్ దేవుని వాక్యము సామాన్య మొదలుకొని అందరికీ అర్థమయ్యేటువంటిది. జ్ఞానులకు అర్థం కాదులేండి, ఎందుకంటే వారు ఇందులో ఉన్న జ్ఞానాన్ని వెతకరు, వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానాన్ని వెతుకుతారు. అందుకనే అది అజ్ఞానంగా ఉంటుంది. దేవుని దృష్టిలో అది అజ్ఞానం, ఎందుకంటే అది నీ జ్ఞానం, నీ సొంత జ్ఞానం. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. చూడండి, దేవుడిచ్చినటువంటి సహజంగా మొలిపించినటువంటి వృక్షఫలం తినండి, వృక్షఫలాలు తినండి, ఎంత టేస్టీగా ఉంటాయో సహజంగా ఉన్నటువంటి. కానీ హైబ్రిడ్ ద్వారా ఉండేటువంటి ఫలాలు చూడండి, అవి సమృద్ధిగా కాస్తాయి కానీ అవి టేస్ట్లెస్గా ఉంటాయి అన్నమాట. మీరు గమనించారో లేదో? చూడ్డానికి రమ్యంగా ఉంటాయి కానీ, చూడ్డానికి ఎంత సుందరంగా ఉంటాయి కానీ అవి రుచికి ఆరోగ్యానికి అంత క్షేమకరమైనవి కానే కాదు. దేవుడు మొలిపించినటువంటి విత్తనము ద్వారా వచ్చినటువంటి ఫలాలే మనకి ఆరోగ్యదాయకం, రుచిదాయకం, ఎంతో మేలుదాయకంగా ఉంటాయి. కాబట్టి అందరికీ వందనాలండి. వింటున్నారా వాక్యం? బైబిల్ తెరిచి చూస్తున్నారా? మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు, దేవుని మందిరాన్ని అపవిత్రపరచకూడదు. తర్వాత మనము ఆ యొక్క దేవుడికి అర్పించే విషయాలను మనము అపవిత్రపరచకూడదు. నీవేదైనా ఇవ్వాలనుకుంటే, దేవుని పరిచర్య చేయాలనుకుంటే సమర్పించుకొని మనస్ఫూర్తిగా చేయి, అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? భయపెట్టి వసూలు చేస్తూ ఉన్నారనమాట. ఇదంతా దీనివల్లనే ఎక్కువ మంది ఏమండి మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్న వాక్య వివరణ వేరు, ఏంటంటే మనోళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వేరు అనమాట. భయపెట్టేసి వంతులు వేసి నీకెంత అని వాటాలేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. భక్తి అనేది మనఃపూర్వకంగా చేయాల్సింది, అంతేగాని బలవంతంగా వద్దు. అందుకనే కొంతమంది అంటున్నారు బలవంతపు మత మార్పిడి. అసలు క్రైస్తవులు బలవంతపు మత మార్పిడి ఎవరినీ చేయరు. ఎందుకనంటే సువార్త ప్రకటిస్తారు, దేవుని ఉద్దేశాన్ని ప్రకటిస్తారు, దేవుని చిత్తాన్ని ప్రకటిస్తారు, నిజ దేవునిని పరిచయం చేస్తారు. అంతవరకే. నీకు ఇష్టమైతే నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే నేను ఎట్టాగే ఉంటానంటే ఉండు. ఎవరికొచ్చిందంత ఇది? మాకంత అవసరమేమీ లేదండి. మీరే మమ్మల్ని మారుస్తున్నారు. దేవునిలో ఉన్న మమ్ములను బలవంతంగా బొట్టు పెడుతున్నారు, బలవంతంగా గుంజీలు తీపిస్తున్నారు, బలవంతంగా ముక్కును. మొన్న ఈ మధ్య ఒక ఆయన్ని ఏమండి ఒక బస్ స్టాండ్లో అల్లరి చేశారనమాట. చూడండి, గుంజీలు తీపిచ్చారు, ముక్కు నేలకు రాపిచ్చారు, పిచ్చి పనులని చేశారనమాట. అక్కడ ఒక సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ పైగా ఏం పర్లేదండి, మేమేం సిగ్గుపడం, మేము బలవంతం మార్పులు మేం చేయట్లేదు, మీకు దిక్కు లేక, ఎందుకంటే మీరు వివరించుకొని దాని వివరణ సమాధానం ఇచ్చే దమ్ము లేక మీరు ఇట్లాంటి తప్పుడు మార్గాలను అవలంబించి బలవంతంగా మీరు మారుస్తూ ఉన్నారు. అర్థమైందా? ఉనికి కోల్పోతామేమోనని, ఉనికి కోల్పోతామేమోనని భయం మీకు. మాకు ఆ భయం ఏమీ లేదు. ఎందుకనంటే దేవుడు సృష్టికర్త, మేము సృష్టికర్తను కలిగి ఉన్నాం. మీ దేవుడు కూడా, నీ దేవుడు నా దేవుడు, మీ దేవుడు మా దేవుడు ఒకరే. కానీ సృష్టిని పూజించడం మీరు నేర్చుకున్నారు, సృష్టికర్తను ప్రకటించి పూజించడం మేము నేర్చుకున్నాం. అదే తేడా. అందుకనే సత్యమే విజయితే మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి నీవు మనఃపూర్వకంగా ఇచ్చేదాని విషయంలో అపవిత్రత వద్దు. సనుగు కొనకయ్యు బలవంతంగా కాకయ్యు అన్నాడు బైబిల్లో. అంతేగాని నేను మీకేదో ఆజ్ఞలు వేయటం, దానిని మీరు చేయటం ద్వారా సనుక్కుంటూ చేయడం వల్ల నాకు క్షేమం కాదు, మీకు క్షేమం కాదు, సమాజానికి క్షేమం కాదు, సంఘమునకు క్షేమం కాదు, ఇచ్చిన వాళ్ళకి క్షేమం కాదు, పుచ్చుకున్న వాళ్ళకి క్షేమం కాదు. అర్థమైందా? దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ మధ్య కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, ఏమండి మేము అన్నదానం చేస్తున్నామండి, మాకే ఉండండి.
చూడండి, నా దగ్గర తీసుకొని ఇంకొకరికి అన్నదానం చేయటం ఏంటో నాకు అర్థం కాలే. అర్థమైందా? అన్నదానం చేయటం, నాకున్న డబ్బుతో నేను అన్నదానం చేయటం నాకు చేత కాదా? నేను చేయలేనా? అర్థమైందా అండి? కాబట్టి ఎవరినో అడుక్కొని ఇంకొక అడుక్కునే వారికి పెట్టడం కాదు, నీకున్న దాన్ని సమర్పించి, అది పవిత్రత అంటే. ఇంకొకరి దగ్గర ఎవరో బీక్కొని వాళ్ళ దగ్గర తీసుకొని కొంత దాచుకొని పోగు చేసుకొని దానిలో కొంత ఖర్చు పెట్టడం, అది అపవిత్రం చేయటం అన్నమాట. కాబట్టి నీవు పరిశుద్ధ ద్రవ్యాలను, దేవుని ద్రవ్యాలను అపవిత్రం చేయకూడదు. చూడండి, బెల్షస్సర్ అనేటువంటి ఆయన తాగుతూ తందనాలాడుతూ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను ఉపయోగించుకున్నాడండి. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను ఉపయోగించుకున్నారు. చాలామంది దేవుని సంబంధమైన దానిని రాజకీయాల కోసం, పాపం కోసం, చెడుగు కోసం, సర్వ దరిద్రాల కోసం వాడుతూన్నారు. చాలా జాగ్రత్త. దేవుని సొమ్మును చాలా జాగ్రత్తగా వాడటం నేర్చుకోనండి. దానిని పవిత్రంగా వాడాలి, ఆ ద్రవ్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పాను కదా, వస్త్రాలను పవిత్రంగా వేసుకోవాలి. అంటే నీవు కుట్టించుకునే తీరు, నీవు ధరించేటువంటి వస్త్రం ఏమి లేదండి, నీవు వాడే వస్తువులను బట్టి, నీవు ధరించుకునేటువంటి వస్త్రాలను బట్టి, నీవు వాడే వస్తువులను బట్టి, నీవు ధరించుకునే వస్త్రాలను బట్టి నీవెవడవో పవిత్రుడవో అపవిత్రుడవో తెలిసిపోద్ది అనమాట. అర్థమైందా? చూడండి, ఒక మామూలు స్కూటీలు, బైకులు అలాంటివి ఉంటాయి. దానిలో ఏమండి రేస్ కోసము, ఏమండి పందాల కోసం వాడేటువంటి కొన్ని ఉంటాయి. అది ఒక సంసారి, ఒక మామూలుగా సామాన్యుడు కొన్నాడు అనుకోండి, అది అపవిత్రమైన వస్తువును కొనుక్కున్నట్లే లెక్క అనమాట. అదేవిడో పోకిరీవాడు, అదేవిడు పందాలేసేవాడు, బెట్టింగ్లు కట్టేవాడు వాడుకునేటువంటి వస్తువు. ఆ వస్తువు నీకెందుకండి? అంత అవసరమా నీకు? అర్థమైందా? సామాన్యంగా సింపుల్గా మనకు సరిపోయిందిగా కొనుక్కునేటువంటి వస్తువుగా ఉండాలి. చూడండి, ఆ వస్తువును అతను కలిగి ఉండడం ద్వారా అతన్ని బడాయిగా బయటపడుద్ది అనమాట. అర్థమవుతుందా? కనుక నీవు జాగ్రత్తగా నీ వస్తువులను అపవిత్రపరచకూడదనమాట. నీవు ధరించే వస్త్రాలను అపవిత్రపరచుకోకూడదనమాట. ఆ వస్త్రాలను చూసే చెప్పవచ్చు అనమాట. పెట్టుకునేటువంటి స్త్రీలు ధరించేటువంటి అలంకరణ బట్టి చెప్పవచ్చు. పవిత్రురాలైనటువంటి బిడ్డ ఏంటంటే వేషాలు వేసే సినీ యాక్టరా అని, దరిద్రురాల, వ్యభిచారి అనే, లేకపోతే పవిత్రురాలని ఊరికే నిర్ణయించవచ్చు. కనుక నీవు వాడే వస్తువులు అవి ఏవైనా కావచ్చు. కళ్ళజోడు ఉంటుంది చూడండి, ఒక పాస్టర్ గారు దాన్ని ఒక విచిత్రంగా ధరిస్తాడనమాట. ఏంటంటే విచిత్రంగా పెడతా ఉంటాడు. విచిత్రమైన పోజులు పెట్టి ఆ ఫోటోలు దిగి వాక్యం చెప్పడానికి ఫోటోలు ఇస్తూ ఉంటాడనమాట. రకరకాల స్టైల్లో పెట్టి, రకరకాల యాంగిల్లో పెట్టి, ఏమండి ఈ మైక్ను పట్టుకొని రకరకాలుగా పెట్టి, ఒక పాట పాడేటువంటి వ్యక్తి ఇలా పెట్టి పోజులు ఇవ్వటం. ఇవి సినీ యాక్టింగ్ సంబంధమైనటువంటి పరిస్థితులు. అంటే ఈ వస్తువులను అపవిత్రపరుస్తున్నావు. ఎందుకంటే నీ లోపల లస్ట్, అపవిత్రత ఉన్నది, కామం ఉన్నది, క్రోధం ఉన్నది, ఏంటంటే ద్వేషం ఉన్నది, ఏంటంటే నిన్ను అవి రేపుతూ ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈ వర్తమానాలు మీకు ఒకవేళ కఠినంగా ఉండవచ్చు, కానీ దేవుని కనికరమును ఇందులో మనం చూస్తాం లోబడితే. కనుక మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. తినే ఆహారమును బట్టి కానీ, ధరించే వస్త్రాలను బట్టి కానీ, వాడే వస్తువులను బట్టి కానీ మన స్టేటస్ ఏంటో తెలుస్తుంది. భక్తి కలిగిన పిల్లలమా, భక్తి లేనటువంటి బిడ్డలమా అని జాగ్రత్త. ఏమనుకోండి, కొంతమంది వస్త్రాలు ధరిస్తారనమాట, అవి ఒంటికి అంటుకుపోయినట్టు ఉంటాయి. ఒంటికి అంటుకుపోయినట్టుగా అంటే తమ ఛాతి, తమ భుజకండరాలు, తమ యొక్క తొడలు, తమ కొన్నవన్నీ బహిర్గతం చేయటం అనమాట. టైట్ ఫిట్టింగ్స్ అనమాట. ఏంటంటే ఆ శరీరము స్ట్రక్చర్ వాళ్ళకి కనపడేటట్లుగా, అంటే ఒక అస్థి పంజరానికి చొక్కా వేసుకొని వచ్చినట్లుగా చూపిస్తుంటారనమాట. ఇది ఎంత దరిద్రపు అలవాటు, ఎంత అపవిత్రత. కనుక అపవిత్రమైన పరిస్థితులను, మాటలు కూడా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లని బైబిల్లో రాయబడింది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా తినే ఆహారం కానివ్వండి, ధరించే వస్త్రాలు కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి, నువ్వు వెళ్ళే మందిరం విషయం కానివ్వండి, నువ్వు మొక్కుబడి విషయం కానివ్వండి, దేవుని నామమును కానివ్వండి, ఎక్కడ అపవిత్రపరచవద్దు. జాగ్రత్త. ఏమనుకున్నారు? దీనివల్ల ఏమవుతుందంటే లంచం తీసుకోవద్దు. ఏమండి, నీకు అధికారులు
అయినా ఉద్యోగస్తులైన ఎవరైనా సరే నీకు నిర్ణయించబడిన జీతం తీసుకో, బ్రతుకు, దానిలో ఎంతో తృప్తి ఉంటుంది. లంచం దేశాన్ని అపవిత్రం చేస్తుంది. ఒక అపవిత్రమైన మాట కుటుంబాన్ని, జీవితాన్ని అపవిత్రం చేసేస్తుంది. ఒక అపవిత్రమైన డ్రెస్ వేసుకొచ్చిన వ్యక్తి మందిరాన్ని అపవిత్రం చేసేస్తాడు. ఒక అపవిత్రమైన కానుక తీసుకొచ్చి ఏ వ్యభిచారం చేసో, దొంగతనం చేసో సంపాదించుకొని, ఏ లంచం తీసుకొచ్చి ఆ హుండీలో వేసిన డబ్బుల వలన ఏమండి ఆ మందిరం అపవిత్రం అయిపోద్ది. చాలా జాగ్రత్త, నీ హృదయం అపవిత్రం అయిపోద్ది. ఇలాంటి అపవిత్రత నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చునుగాక. ఇలాంటి అపవిత్రత మనల్ని అపవిత్రం అయిపోతాం, మందిరం అపవిత్రం అయిపోద్ది, పిల్లలు అపవిత్రులు అయిపోతారు, కుటుంబం అపవిత్రం అయిపోద్ది, సమాజం అపవిత్రత అయిపోద్ది, దేశమే అపవిత్రం. కాబట్టి ఒక్కసారి నిన్ను నీవు పవిత్రపరచుకో. ప్రతి వ్యక్తి పవిత్రపరచుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. ఎందుకండి ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో ఏ అపవిత్రత, ఏ గమనాగమం వల్ల ఏ ఛాయ కూడా లేదు. కనుక ఆయన దగ్గరికి వస్తే మనకు పవిత్రత నేర్పిస్తాడు. కరాటే నేర్చుకోవాలంటే కరాటే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెక్కలు నేర్చుకోవాలంటే లెక్కల మాస్టర్ దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి మరి మనకు గుండె సంబంధమైన ఏదైనా ఉంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే పవిత్రత నేర్చుకోవాలంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనను మనం ఆశ్రయించి పవిత్రంగా జీవించుటకు అలవాటు పడదుముగాక. మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, సమాజాన్ని, మన దేశాన్ని పవిత్రపరచుటకు కష్టపడదుముగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అపవిత్రత నుంచి విడిపించమని, పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించమని, పవిత్రుడైన నీతో సహవాసం చేస్తే పవిత్ర మాటలు, పవిత్రమైనటువంటి జీవితము, పవిత్రమైన ప్రవర్తన అబ్బుతుంది నాయన. అట్టి విషయంగా కృప చూపించి నాకు, నేనును, కుటుంబమునకును, సంఘమునకును, సమాజమునకును, దేశమునకును పవిత్రత నేర్పించే బిడ్డగా నన్ను సిద్ధపరచమని కోరుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పాదదీపం. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునో లేడు. నీవు మాహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ, వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడునో లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీకు శుభమగుగాక. గాడ్ బ్లెస్ యూ.